తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వీస్ సెకండ్ ఫేజ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో 50 రోజుల పాటు నిర్వహించిన సర్వేలో కొన్ని కుటుంబాల నుంచి వివరాలకు అందకపోవడంతో మరో 13 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అలాంటి లెఫ్ట్ ఓవర్ కుటుంబాల కోసమే రెండోసారి కులగణన సర్వే నిర్వహిస్తున్నామని ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ఇప్పటికే జరిగిన సర్వే ప్రకారం ఇంకా వివరాలు ఇవ్వని మొత్తం జనాభాలో 3.1% అంటే 3,51,000 కుటుంబాలు తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంది. మొదటి దశ సర్వే టైంలో కొన్ని కుటుంబాలు ఊర్లకు వెళ్లిపోవడంతో ఇండ్ల తాళాలు వేసి ఉన్నాయని, మరికొన్ని కుటుంబాలు కావాలని వివరాలు ఇవ్వడానికి నిరాకరించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సర్వేకు సహకరించకుండా వివరాలు ఇచ్చేందుకు నిరాకరించిన వారికి ప్రభుత్వ సర్వేను ప్రశ్నించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. రెండోసారి సర్వే కోసం 3 అంచెల విధానాన్ని ఎంపిక చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ వివరాలు సేకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. దానికి ఫోన్ చేస్తే ఎన్యూమరేటర్లే ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేసుకోనున్నారు. లేదా సంబంధిత మండల కేంద్రాల్లో ఎంపీడీఓ ఆఫీసుల్లోని ప్రజాపాలన కేంద్రంలో దరఖాస్తులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇందుకోసం ప్రభుత్వ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసి సంతం చేసిన తర్వాత అధికారులకు సమర్పించాలని ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ఇక 3వ విధానంలో నేరుగా ప్రజాపాలన కేంద్రానికి వెళ్లి అక్కడే దరఖాస్తు నింపి ఇవ్వచ్చు.